మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఏం మాట్లాడారు? ఈటెల హరీష్ రావు ఇద్దరు కలిశారు. ఆ తర్వాత ఈటెల హరీష్ రావు కేసీఆర్ ముగ్గురు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. అక్కడ కాళేశ్వరం కమిషన్ని అందరం కలిసి ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. పార్టీ విలీనం గురించి కూడా మాట్లాడుకున్నారు అని మహేష్ కుమార్ మాట్లాడారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా అబద్ధం, బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. కానీ మహేష్ కుమార్ మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ రియాక్ట్ కాలేదు. ఇంకా చెప్తున్నటువంటి జరుగుతున్న చర్చనే అది. హరీష్ రావు కూడా చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు. నిన్న ట్వీట్ చేసి నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహేష్ కుమార్ గౌడ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్ష హోదాలో ఆయన అలిగేషన్ చేస్తే ఇంతవరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడున్నట్టు మాజీ ఎంపీలు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కాలేదు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక అంశాన్ని ట్వీట్ రూపంలో ఖండించేటువంటి వాళ్ళు ఇంత లేట్ గా ఎందుకు రియాక్ట్ అయ్యారు? దాంట్లో నిజం ఉందా? ఎందుకు ఈటెల ఇంకా రెస్పాండ్ కాలేదు? మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి సోర్స్ ఏంటంటే ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన సోర్స్ లో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ తో చెప్పించాడా దీనికి సంబంధించినటువంటి అంశం రేవంత్ రెడ్డి, ఇదంతా చర్చ కొనసాగుతుంది. సో ఈటెల కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే అదే నిజం అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్ రావు దీన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. కానీ ఈ ఈటెల రెస్పాండ్ కాకపోవడం, ఇంత లేట్ గా రిప్లై కావడంతో కాస్త అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. చూడాలి మరి దీనిపైన డైరెక్ట్ గా కేసీఆర్ఏ మాట్లాడితే తప్ప దీనికి పులి స్టాప్ పడే అవకాశం లేదు. నిజంగానే కవిత జైల్లో ఉన్నప్పుడు, తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్ళి చూడలేదు, కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు వెళ్ళి చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మందిని వారించాను, రావద్దు అన్నాను అనేటువంటి కూడా కవిత వచ్చిన తర్వాత స్టేట్మెంట్ చేశారు. నా తండ్రి, నా ఆడబిడ్డలు, నా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారిని రావద్దని చెప్పాను అనేటువంటి కవిత స్టేట్మెంట్ చేశారు వచ్చిన తర్వాత. సో ఆ సెంటిమెంట్ వరకైనా, లేదంటే ఈ పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా టైంలో చేస్తాను వ్యతిరేకించారు. ఇవన్నీ చర్చకు రావాల్సింది. మొత్తానికి కేసీఆర్ నోరు విప్పితేనే వీటన్నిటికీ పులి స్టాప్ పడే అవకాశం ఉంది. రైట్ మధు, కవిత విసిరిన బాంబు కవిత విసిరిన బాంబు ప్రకంపనలు అన్ని పార్టీలను కూడా తాకుతూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ఉన్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావటానికి ప్రయత్నాలు జరిగాయి, కుట్ర జరిగింది, తను జైల్లో ఉన్నప్పుడు ఈ కుట్ర జరిగింది అంటూ కవిత మాట్లాడారు. అంతేకాదు కేసీఆర్కి రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో బీజేపీని ఒక్క మాట కూడా ఎక్కువగా విమర్శించలేదు కేసీఆర్ అని ఆ లేఖలో మాట్లాడడం, ఆ తర్వాత అన్నిటికంటే మించి మీడియా చిట్చాట్లో మాట్లాడడం. మీడియా చిట్చాట్లో చాలా సంచలన విషయాలే మాట్లాడారు. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్లో రియాక్ట్ అవుతారా అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడారు. విదేశాల్లో రజతోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మాట్లాడారు. ఏం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు అంటూ మాట్లాడారు. పార్టీని విమర్శించారు కవిత. అంతేకాదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత చేసిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్ని పార్టీలు అదే అడుగుతూ ఉన్నాయి. మా పార్టీలో విలీనానికి మీ నాన్న ఎవరితో మాట్లాడారో మీరు తేల్చుకోండి, ఇది డాడీ డాటర్ సమస్య అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ చెప్తుంది మేము ఏదైతే చెప్పామో అదే మాటలను ఇప్పుడు కవిత కూడా చెప్పారు, కేసీఆర్ కుమార్తె కవిత కూడా చెప్పారు. మేము గతంలోంచి చెబుతున్నది ఇదే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము ఎన్నికల ముందు చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. అదే విషయాన్ని కవిత కూడా చాలా స్పష్టంగా చెప్పారు అని ఇటు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. అటు రఘునందన్ రావు అంటున్నారు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు ఆల్రెడీ నిన్న ఈటెల రాజేందర్ని హరీష్ రావు కలిశారు, ఆ తర్వాత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరంని కలిసి ఎలా ఎదుర్కొందాం అని, ఒక పార్టీగా ఎలా ఎదుర్కొందాం అని, అంటే విలీనం దిశగా వెళ్తున్నారు అంటూ మాట్లాడారు. సో అన్ని పార్టీల నేతలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఇంతవరకు మాట్లాడలేదు, బీఆర్ఎస్ అటు లేఖ లీక్ పైన మాట్లాడలేదు. ఆ తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట పైన బీఆర్ఎస్ ఎంతవరకు మాట్లాడలేదు. ఆ తర్వాత కవిత చిట్చాట్లో మాట్లాడిన సంచలన విషయాల గురించి మాట్లాడలేదు. ఇక్కడే ఒక విశ్లేషణ వినిపిస్తూ ఉంది. కవిత చిట్చాట్లో మాట్లాడారు, ఏ ప్రెస్ మీట్ పెట్టో మాట్లాడలేదు, బహిరంగంగా మాట్లాడలేదు. కాబట్టి కవిత మాట్లాడారు అంటున్న మాటలపై బీఆర్ఎస్ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అని చాలామంది అంటున్నారు. కానీ ఇక్కడ కవిత మాట్లాడారు చిట్చాట్లో అనేటటువంటి వార్తలు నేషనల్ రీజనల్ మీడియాలో వచ్చిన తర్వాత అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి
ఇటు మీడియాలోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలు అయోమయంలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, కేడర్ గందరగోళంలో ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునైనా బీఆర్ఎస్ మాట్లాడాలి అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే కవిత చిచ్చాట్లో మాట్లాడారు అని చెబుతున్న మాటల గురించి ఇటు మీడియాలో రోజుకో కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి, ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అటు అన్ని పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకునైనా బీఆర్ఎస్ మాట్లాడుతుందా లేదా వ్యూహాత్మక మౌనాన్నే బీఆర్ఎస్ పాటిస్తుందా, ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతుంది. సో మీరు కమెంట్స్ చేయండి, మీరేమనుకుంటూ ఉన్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ మాట్లాడాలని అనుకుంటున్నారా, లేదంటే కవిత చిచ్చాట్లో మాట్లాడారు కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదనుకుంటూ ఉన్నారా? కవిత చిచ్చాట్లో మాట్లాడిన అంశాలు మీడియాలో వచ్చాయి, దానిపై అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ మాట్లాడాలా అవసరం లేదా? మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ కవిత 2వ తారీఖున పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కవిత పార్టీ పెట్టబోతున్నారు, పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు, ఆమె కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అటు కవిత ఖండించలేదు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా తమ నుంచి బయటకు వెళ్ళిపోయి కవిత ఒక కొత్త పార్టీ పెడతారు అనే విషయాన్ని అటు బీఆర్ఎస్ నేతలు కూడా ధృవీకరించట్లేదు. మరి బీఆర్ఎస్లో ఈ మౌనానికి కారణం ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాదు పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు మాట్లాడారు? నిన్న మాట్లాడారు పిసిసి అధ్యక్షుడు. ఏమని? హరీష్ రావు, ఈటెల రాజేందర్ కలిశారు, ఆ తర్వాత కేసీఆర్కు ఫోన్ చేశారు అని. కానీ ఈరోజు హరీష్ రావు దానిపై రియాక్ట్ అయ్యారు. ఈ రోజు వరకు హరీష్ రావు ఎందుకు దానిపై రియాక్ట్ కాలేదు, ఈరోజు ఎంత డిలే ఎందుకు చేశారు అన్న దానిపైన ఒకవైపు చర్చ జరుగుతుంది. కానీ హరీష్ రావు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఆయన దృష్టికి ఇప్పుడే వచ్చి ఉండొచ్చు, హరీష్ రావు దృష్టికి ఇప్పుడే వచ్చి ఉండొచ్చు. ఆయన ఏమన్నారు? పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. విలువలకు తిలోదకాలిచ్చి రేవంత్ బాటలోనే మీరు నడుస్తున్నారు. బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్టుగా ఇతర పార్టీల నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసింది లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను. ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచిస్తున్నాము. ఇది హరీష్ రావు ఈరోజు చేసినటువంటి ట్వీట్. హరీష్ రావు కేవలం మహేష్ కుమార్ గౌడ్ చేసిన మాటలపైనే ట్వీట్ చేశారు తప్ప కవిత మాట్లాడారు అన్నట్టుగా వస్తున్న వార్తలపై అటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదు. కవిత మాట్లాడారు అని మీడియాలో వచ్చినటువంటి వార్తలపై ఇతర పార్టీల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన మాట్లాడుతున్న మాటలపైన ఇటు బీఆర్ఎస్ నాయకులు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కవిత నిజంగా 2వ తారీఖున పార్టీ పెట్టబోతున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాబోతుందా? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారా? కవిత మాట్లాడింది నిజమేనా? కవిత జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు? కవితను కలిసింది కేవలం హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిశారు. మరి ఈ ప్రతిపాదన కవిత ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కవిత వద్దు అంటే ఆగిపోయింది ఎవరు? కవిత వద్దు అని చెప్పింది ఎవరికి? కేసీఆర్కా, కేటీఆర్కా, హరీష్ రావుకా? ఈ రకమైన చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఈ విషయంపై కవిత స్పష్టత ఇవ్వాలి. తను జైల్లో ఉన్నప్పుడు తన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏది? ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు? ఆ మధ్యవర్తి బీజేపీ నుంచి వ్యవహరించారా, బీఆర్ఎస్ నుంచి వ్యవహరించారా, కేసీఆర్ ఇనిషియేట్ తీసుకుని మాట్లాడారా? ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అనే విషయం గురించి కవిత చెప్పాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.